అంట చిన్న పెద్దగా లేదు. ఇది కూడా మంచిగా ఉన్నది, తెల్లగా కమలం పువ్వు రంగులా మంచిగా ఉన్నది. మెట్లు ఎక్కి మీదకి పోవాలి, ఎందుకంటే ఏ దానికి పోయినా కూడా మెట్లు ఎక్కి పోకడమే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మెట్లు ఎక్కి ఇళ్ళకి పోతున్నామా అంటే ఒక్క అంతస్తు ఎక్కినట్టే మనము. ఇగో ముద్దుగున్నది, ఇది జర తలుపు పెద్దగా ఉన్నది. నా సొంటి పొట్టి వాళ్ళకైతే ఇట్లా పోవచ్చు నిమ్మలంగానే. నమస్కారం. ఇగో పిల్ల ముద్దుగా నవ్వుతున్నది అమ్మ మంచిగా. కితనే సీట్ కా ఫ్లైట్ 176 మంది కూర్చునే ఫ్లైట్ అంట. अभी तक हमारे पास 3 एयरक्राफ्ट आ चुके हैं और ये नया वाला सीरीज अभी आ रहे हैं. इसकी वजह से हमारे सेक्टर्स और हम बड़ा करने के सोच रहे हैं, दूसरे डिफरेंट डेस्टिनेशंस के लिए जाने के लिए सोच रहे हैं. तो ये वाला जो एयरक्राफ्ट है इसमें आपको बहुत सारे बेनिफिट्स मिलेंगे. ये बेनिफिट्स क्या बेनिफिट है? लेग रूम स्पेस है और फ्यूल एफिशिएंसी है, सफिशिएंट फ्यूल मिलेगा आपको और आराम से आप बैठ के एंजॉय कर सकते हैं. और मेन पर्पस बिजनेस क्लास కూర్చొని చూద్దామంట. బిజినెస్ క్లాస్ ఫెసిలిటీ ఉన్నదంట. ఒకసారి చూద్దాం పండి. లోపలికి వస్తే 1 2 3 4 5 6 7 8 ఇది బిజినెస్ క్లాస్ అంట. ఇగో నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా కాలు జాపుకొని లెగ్ రూమ్ స్పేస్ అన్నది కదా ఈ పిల్ల. లెగ్ రూమ్ స్పేస్ అంటే కాలు జాపుకొనికే జర మంచిగా ఉంటుంది అనమాట. అవతల బందుకు పోతే ఎకనామికల్ అన్నారు. ఎకనామికల్ అంటే ఏంటంటే జర పైసలు తక్కువ పడతాయి. पैसा ये ज्यादा हाँ जी, बेनिफिट भी ज्यादा है. बेनिफिट ज्यादा सकते हैं. हाँ, इकोनॉमी में नॉर्मल है. ఇగో ఇది ఒక్క దిక్కు 2 సీట్లే ఉన్నాయి. ఇటు 2 సీట్లు ఇటు 2 సీట్లే ఉన్నాయి. ఇదేమో 3 సీట్లు అటు 3 సీట్లు ఉన్నాయి. అంటే ఇగో ఇద్దరు కూర్చునే దానికి ముగ్గురు కూర్చునే దానికి జర జాగల నిమ్మలంగా కూర్చోనికి రాదు కదా. ఇగో అందుకనే ఇది ఇట్లా. ఇది కూడా ఎకనామీ అంటే ఎందుకంటే ఈడ కూడా కాలు చాపుకొనుకున్నది ఇట్లా మంచిగా. 1 2 3 ఈడ వరకు కాలు మంచిగా చాపుకొని కూర్చోనికి వస్తుంది. కానీ ఇక 4వ దాంట్లోకించి కాలు చాపుకొనికి రాదని చెప్తున్నది పిల్ల. పోయేమో మన బస్సులలో పెట్టుకున్నట్టే ముద్దుగా మీదకి పెట్టుకుంటాం కదా, అట్లా 5-6 బ్యాగులు పెట్టుకోవచ్చు అంటిడా నిమ్మలంగా. అయితే ఇలా కూర్చుంటే జర కష్టమే అవుతుంది. और ट्रे टेबल ऐसे ओपन कर सकते हो आप. यहाँ वेटिंग है, आप खाना खा सकते हो. చూసినారలా ముద్దుగా ఇట్లా కూర్చొని ఈడ నీళ్ళ గిలాస పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకొని తిననీకే కూడా మంచిగా ఉన్నది అని చెప్తున్నారు. బాగున్నది. ఇక్కడ పెట్టుకొని మంచిగా ఏదైనా తిననీకే ఇట్లా మంచిగా ఉన్నది. చిన్న పిల్లలు అటుకులు ఇట్లా నాసుంటలు కట్టుకొని పోస్తే పెట్టుకొని తినొచ్చు. ये अगर आपको कुछ चाहिए तो ऐसे कॉल बेल प्रेस कर सकते हैं, तो हम आपको मदद करेंगे. ఏమన్నా అవసరం ఉంటే ఇగో ఈడ బులుగు రంగుది ఒక బొమ్మ ఉన్నది, మనిషి బొమ్మ బులుగు రంగుతోటి. దాని మీద ఒక్కసారి ఇట్లా బతితే బులుగు రంగు లైట్ వస్తున్నది. వాళ్ళకి అది ఏర్పాటు అవుతుంది అంటే వాళ్ళు వచ్చి ఏం కావాలని అరుచుకుంటారు. మంచిగా ఉన్నది ఇది. ఏ ఇండియాకా? एयर इंडिया एक्सप्रेस है, इंडिया का. ఇది మన ఇండియాదే, మన వాళ్ళదే, మన భారతదేశంది. ओवरविंग एग्जिट है, यहाँ पे भी आप बैठ सकते हो. अगर किसी भी टाइम कुछ इमरजेंसी होता है, लैंडिंग करना पड़ता है इमरजेंसी, तो ये ओपन करेंगे हम और बाहर जाएंगे. तो स्लाइड ओपन होगा यहाँ से. ओनली फॉर इमरजेंसी पर्पस इसको यूज करेंगे हम. ఓయేమో చూసినారులా విమానంలా ఇటు దిక్కొక్కటి ఇటు దిక్కొక్కటి కిటికీలు లెక్క ఉన్నాయి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అటు దిక్కు నుండి దబదబ దిగడానికి రాదు కాబట్టి ఇటు పక్కకేంచి అంటే ఇటు వెనక కూడా చాలా మంది ఉన్నారు, ముందుకు ఇట్లా చాలా మంది ఉన్నారు. ఉదర్సే తోడలేగు ఉతరితే ఇదర్సే తోడలోగు ఉతరనేకెళ్ళి స్లైడ్ ఓపెన్ అంట ఇది దీని పేరు. ఇటుకెంచి దిగేసేయచ్చు ముద్దుగా. కానీ మంచిగా ఉన్నది, చల్లగా వేసేసిండ్రిలా బాగా అనిపిస్తున్నది. మొత్తం 4 ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అమ్మ ఏ క్యా హే అమ్మా? आप ऐसे ओपन करके ऐसे पीछे बैठ सकते हो. इसको ओपन करके यूज कर सकते हो आप ऐसे. ఇంట్లో అంటే ఇదే కొత్త ఫీచర్ అంట. ఇట్లా మంచిగా చేతులు ఇట్లా తీసేసి హాయిగా వండుకోనికి. ఇగో ఇది బాత్రూము. యువతల బంధుకి ఏమో పెద్దోళ్ళు ఎవరన్నా పోనికి బాత్రూమ్. ఇది మనం వాష్రూమ్ అంటాం కదా, అగో అది చిన్నపిల్లల్ని ఇట్లా తీసుకపోనికే పెద్దోళ్ళని ఇట్లా తీసుకపోనికే ఇగో ఈ యువతల బంధుకు ఒకటి చేసిండ్రు. అరే చాయ్ కాఫీ చేసుకోనికి ఇగో ఇక్కడ వేడి నీళ్ళు ఇట్లా వస్తాయంట. అరే పాలపొడి ఉంటుంది కదా మనకు ఊర్లలో కూరలు బుక్కుతారు కదా, చిన్న చిన్న గిన్నెలలో వేసుకొని 5 రూపాయల పాల ప్యాకెట్ పౌడరు, 10 రూపాయల పాల ప్యాకెట్ పౌడరు, అగో అసుంటి అన్నీ కలిపి వేసేస్తారు. పాలపొడి అంతా కలుపుతారు. ఉడుకు నీళ్ళు అయితే ఇడికించి తీసుకుంటారు. 1 2 3 4 ఓవెన్లు ఉన్నాయి. ఇలా ఎవరెవరైతే బుక్ చేసుకుంటారో భోజనం ఈడని చేస్తామని
డిన్నర్ చేస్తాము లంచ్ చేస్తాం అంటారు కదా, వాళ్ళన్నీ ఇగో తెచ్చి ఇలా పెట్టుకుంటారు. అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు అడిగితే వాళ్ళకి అప్పుడప్పుడు మంచిగా ఉడుకు చేసి గరం గరం ఇస్తారు. ఉడుకు చేసి మంచిగా ఇస్తారంట. అచ్చా కిచెన్ 4 క్యాబిన్ వాళ్ళు ఉంటారంట. అంటే ఇస్తుంటే పిల్లలు అందరూ సాయం చేస్తారు, ఎవరికి ఏం కావాలన్నా చూసుకునేటోళ్ళు 4 ఉంటారు, 2 పైలట్లు ఉంటారంట. యువతల బంద్కి వస్తే ఓవెన్లను చూసినాక ఓఎమ్మ ఈడున్న దీంతో టీవీ తోటి అంటే వీళ్ళు ఎవరు వాళ్ళు వచ్చింది ఏ సీట్ కాడ లైట్ తక్కువ వేయాలి, ఏ సీట్ కాడ లైట్ ఎక్కువ వేయాలి, ఎవరికి లైట్ फॉरवर्ड का है, फ्रंट का एंट्री एंड वर्क लाइट, ये आफ्ट का मतलब पीछे का है. यहाँ पे पैसेंजर सीटिंग एरिया जोन कंट्रोल ऐसे करते हैं. ఇక మొత్తం అంతా ఇక ఎవరెవరు ఏడాడ కూర్చున్నారు అంతా వీళ్ళ దగ్గరనే ఉంటుంది ముచ్చటంతా. ఎవరికి లైట్ తీసేయాలి, ఎవరికి లైట్ ఉంచాలి, ఎవరు వండుకోవాలనుకుంటారు, ఎవరికన్నా ఏమైనా కావాలంటే ఉదర్ बटन प्रेस करे तो इधर आते. यस एंड ये वाला जो है एग्जिट का यहाँ पे है ना, ये पैसेंजर अगर हमें कॉल करेंगे, कॉल बटन दबाएंगे तो यहाँ से आएगा. जब आपने अभी किया था ना, ఇంతకుముందు మనం చైర్ మీద మీదకి వస్తున్నాం కదా, వచ్చితే ఈడ లైట్ వస్తుంది అంట. ఇక్కడ లైట్ వస్తే ఎవరు పిలుస్తున్నారని చూసుకొని వస్తారు వీళ్ళు. 20% ఆయిల్ వీళ్ళు పొదుపు చేస్తారంట, ఖర్చు పెట్టకుండా 20% పొదుపు చేస్తారంట. ఇది బెస్ట్ థింగ్ అంటే ఇలా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటే లోపటంతా పోయి మంచిగా చూసేసి వచ్చినాం కదా. 176 సీట్లు ఉన్నాయి. 176 సీట్లలో మొదలు 3 లైన్లు అంతా మంచిగా బిజినెస్ క్లాస్ ఉన్నది, ఎండసీర్కి అంతా ఎకనామికల్ క్లాస్ అంట. కానీ మంచిగా ఉన్నది. పొయ్యిలు గిట్లు ఉన్నాయి, వెనకలకు ఓవెన్లు ఉన్నాయి, మంచిగా బాత్రూమ్ ఉన్నది. ఆ పిల్లలు విలువంగానే వచ్చేటట్టు ఉన్నారు. అన్నీ వాళ్ళు మనం అంతా ఏమేం పని చేస్తున్నామో, మనకి ఏం కావాలనో ఒక స్విచ్ వచ్చినామా అంటే ఎంటకు వాళ్ళు ఉరికొస్తున్నారు. మంచిగా ఉన్నది, అదంతా బాగా అనిపించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటే ఇది బాగున్నది. ఎక్కడెక్కడ తిప్పుతారో మరి చూడాలి ఇక.